ఇక ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ పరిధిలో సత్యానగర్, ఫణిగిరి కాలనీ, గణేష్ నగర్ కాలనీ వాసులతో స్థానిక కార్పొరేటర్ రంగ నరసింహ గుప్తా ఆధ్వర్యంలో వంట వార్పుతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్బీనగర్ బీజేపీ నేత సామరంగారెడ్డి పాల్గొన్నారు. గత వారం రోజులుగా హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కంటికి నిద్ర లేకుండా గడుపుతున్నారని, పేద ప్రజల ఇల్లు కూలగొట్టారని, ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఆయన మండిపడ్డారు. డివిజన్లో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా నిద్రపోతలేరు. చిన్నపిల్లలు జ్వరాలతోటి బాధపడుతున్నారు, పెద్దవాళ్ళు బీపీ షుగర్లతో బాధపడుతున్నారు, కొందరు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క మూసీ రివర్ బెడ్ తీసుకొచ్చి వీళ్ళ జీవితాలను రోడ్డు మీద పడేసింది. ఇవాళ 4వ రోజు 5వ రోజు మా యొక్క ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమం ఇక్కడ స్థానికులు వంట వార్పు కార్యక్రమంతో ఈ రోజున నిరసన ప్రదర్శిస్తారు. ఇప్పటికైనా ఇక్కడ కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. మేము ఒకటే చెప్తున్నాం, వాళ్ళకు కరెంట్ కనెక్షన్ ఉంది, నల్ల కనెక్షన్ ఉంది, ట్యాక్స్ ఉన్నది, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నది. ఇది అక్రమం ఎట్లయితుంది? మీరు ఏమన్నా టేప్ పెట్టి కొలిచినారా ఇది ఎఫ్టీఏలో ఉన్నదని చెప్పి? ఏదో వచ్చి ఏ ఇంటికి దొరికితే మార్కేసిపోతారో. అసలు మీరు ఎవరు మార్కేసేందుకు? వీళ్ళు పైసా కూడబెట్టి కట్టిర్రు, లోన్లు తీసుకున్నారు, అప్పులు చేసిర్రు. వీళ్ళ పరిస్థితి ఎట్లా? నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తే అయిపోతుందా? రేవంత్ రెడ్డి గారు, మీ మంత్రులు మీరు అందరూ కలిసి డబుల్ బెడ్రూమ్లు ఉండండి, మేము కూడా వచ్చి డబుల్ బెడ్రూమ్ ఉంటాం. మా ఆస్తులు కావాలంటే తీసుకోండి, మా భారతీయ జనతా పార్టీ ఆస్తులు కావాలి తీసుకోండి, మేము కూడా వస్తాం, డబుల్ బెడ్రూమ్ ఉంటాం, వీళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ ఉంటారు. నువ్వు మాత్రం మంచిగా ఉండాలి, మీ అన్నకు స్టే ఇప్పించాలి, వీళ్ళని మాత్రం రోడ్డు మీద కూడగొట్టాలి, వీళ్ళ ఇల్లు కూడగొట్టాలి, వీళ్ళని రోడ్డు మీద పడేయాలి. నీ అన్నను మాత్రం స్టే ఇప్పించి ఏదో పెద్ద గొప్ప పని చేసినట్టు 10 రోజులలో నేను ఖాళీ చేస్తా అని మీ అన్న చెప్తాడు, అందరు వింటారు. మీ అన్ననే ఉంటాడు, స్టే తెచ్చుకుంటాడు. అరే రాజీనామా చేయయ్యా మీ అన్న చేసిన పనికి, లేదా నువ్వు చేయించినావు మీ అన్నతోటి. రాజీనామా చేసి తక్షణం ముక్కు నాలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది, రేవంత్ రెడ్డి ఖబర్దార్, ఈ నిర్ణయం తక్షణం వెనక్కి తీసుకోవాలి. వారం రోజుల నుంచి హైడ్రా పేరు మీద అధికారులు దొంగచాటు రావడము, వాళ్ళని బెదిరించడము, మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు తీసుకొని ఇల్లు ఖాళీ చేయకపోతే మేము కూల్ చేస్తామని చెప్పేసి గత వారం రోజుల నుంచి మొత్తం నిద్ర మానేసి వాళ్ళు ఎంత ఆందోళనకరంగా ఉందంటే, వాళ్ళు ఎవరు పలకరించినా కానీ, ఎవరు చూసినా కానీ భయపడే వాతావరణం తీసుకొచ్చారు. కొందరు సూసైడ్ చేసుకుంటామనే పరిస్థితి దిగయారు, కొందరు అయితే హాస్పిటల్ పాలయ్యారు. ఈ మాదిరిగా హైడ్రా పేరు మీద ప్రభుత్వము దుర్మార్గంగా, ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చారు, ప్రభుత్వమే బ్యాంకు లోన్లు ఇచ్చినాయి. వాళ్ళు కొందరు చూస్తే ఒక 3 నెలలకి 4 నెలల కింద కొత్త ఇల్లు కట్టుకున్నారు, కొందరు 30 ఏళ్ళు 40 ఏళ్ళ కింద కోట్ల రూపాయలు చూస్తారు ఒక్కొక్క భవనం. మినిమం తక్కువ చెప్పినా కానీ 1 కోటి రూపాయల నుంచి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్ల వాల్యూ చేసి ఒక్కొక్క భవనాలు ఉన్నాయి ఇక్కడ. దీన్ని ప్రభుత్వము సమానం చెప్పకుండా ఏం చేయబోతా ఉన్నారు? దేనికోసము ఇండ్లు కూలగొడతా ఉన్నారు? మా